నా కూతురు లాంటిది కాబట్టి నా కూతురుకు పుట్టే బిడ్డ మీద తాతగా నాకు హక్కు ఉంటుంది. అప్పుడు నా చెల్లిని కూడా నా దగ్గరకు వచ్చేయమంటాను. ఆపరేషన్ అయిపోయి నిర్ణయం కాబట్టి మేమంతా నీ బిడ్డతో కలిసి ఆడుకుంటూ ఆడిస్తూ కాలం గడిపేస్తాను రా. జీవితంలో సంతోషం ఏముంది చెప్పు? అవన్నీ జరగాలని దేవుడు వరం ఇచ్చేశాడు రా. జరిగి తీరుతుంది. వెళ్ళరా, నా దగ్గర పైగా సార్ అని పిలుస్తున్నావు. నువ్వు ఇలా మాట్లాడడానికి అగ్రిమెంటే కారణమైతే అది నీకు జోత్స్నకి మధ్య, నీకు నాకు మధ్య. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, వెళ్ళొచ్చు. కాసేపు సరదాగా కూర్చుందామని ఆగామన్నారు. మీరు కూర్చోండి, నేనే పెడతాను. మేం బాధపడతామని వీడు అన్ని విషయాలు చెప్పడు. నువ్వు వీళ్ళ ఉండకు. నీకేదైనా ప్రాబ్లం వస్తే అది చెప్పుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడని మర్చిపోకమ్మా. అంటానమ్మా. ఆ మాట చెప్పి వెళ్ళిపోగానే దశరథ గారు వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు అక్కడ ఒక్కసారిగా కార్తీక్ కుప్ప కూలిపోయి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న గురించి చూపిస్తున్నారు. విడాకులు కావాలని చెప్పి వెళ్ళిపోయింది కదా, తనతో ఏం మాట్లాడితే కన్విన్స్ అవుతుందో ఒకసారి ఆలోచించని. ఒక మనిషిని కన్విన్స్ చేయగలిగినవి నాకు చేత అయితే ఆ పని నేను ఎప్పుడూ చేసేవాడిని. మీరెవరు మాట్లాడినట్టు ఎలా మావయ్య? కావేరి, చెప్పక. నువ్వు కన్న తల్లివి, నువ్వు చెప్తే స్వప్న వింటుంది. అది మొండిదక్క. నిజానికి అది నాకు కాదు, నీకు పుట్టాలి. స్వప్నం తిడుతున్నావా, నన్ను చెప్తున్నావా? అది కాదక్క. ముందు దాన్ని రమ్మను. ఈ రోజు మనం వీళ్ళిద్దరిని కలపాల్సింది. వెళ్ళి దాని పిలు. నువ్వే పిలువక్క. కూతురికి కూడా భయపడతావేంటి కావేరి? నీ కూతురి కాపురం ఏమైపోయినా పర్వాలేదా నీకు? వెళ్ళు, వెళ్ళి పిలు. మీరు తండ్రితో ఏం చెప్పాలో చెప్పండి. నా కాపురం నిలబెట్టుకోలేకపోయినా నా అల్లుడి కాపురం నిలబెడతాను లేక కాంచన. పెట్టమ్మా, పిలిచావంట? ఏమనుకుంటున్నావే నీ గురించి? ఇంతమంది నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నీ పాటికి నువ్వు లోపలికి పోయి కూర్చుంటావేంటి? ఇదేనా నువ్వు మాకు ఇచ్చే మర్యాద? ముందు మీ అన్నయ్యకి ఫోన్ చేసి పిలవమంటావా? అన్నయ్య ఎందుకు? నీకున్న తిక్కకి వాడే కరెక్ట్. నేను నన్ను అర్థం చేసుకోవాలి పెద్దమ్మా. నాకు వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు, ఎందుకో నాకు తెలీదు. మా అమ్మ ఎంత బాగా ఉండినా నేను తినలేను. తినకూడదు అనే ఆలోచన నా మనసులో నుంచి పోయేంత వరకు నేను దాన్ని తినలేను పెద్దమ్మా. కాసుతో నా జీవితం కూడా వంకాయ కూర లాగానే ఉంటుంది. మీరంతా కలిసి ఇష్టం లేని కూర బలవంతంగా నా ప్లేట్లో వడ్డించినా నేను తినలేను. అలాగే ఈ మనిషితో కలిసి ఉండలేను. జీవితాన్ని పళ్ళెం చేశాం, కాపురాన్ని కూర చేశాం. మరి ప్రేమనేం చేస్తావే? పచ్చడి చేస్తావా? వరదల్లో కొట్టుకుపోయిన ఊర్లో బురద తప్ప ఏమీ ఉండదు పెద్దమ్మా. ఇక్కడ నా తులసి కోట ఉండాలి. ఏమైందంటే ఏం చెప్పాలి? మాటలు బాగానే నేర్చావే. అవతల వాళ్ళని చూసే ఇలా తయారయ్యాను. భార్యాభర్తల బంధం కాగితం కంటే తేలికైందంటే కొన్ని బరువులు మోయలేనప్పుడు తేలిక చేసుకోవడమే ఉత్తమమైన మార్గం పెద్దమ్మా. నీకు నచ్చినప్పుడు మోసి నచ్చినప్పుడు తింపేసుకోవడం కాదు బంధం అంటే. కలిసి బతకడం తెలిసినప్పుడు ఏం చేయమంటావు నాన్న? మరి నిన్నెవడి ప్రేమించి పెళ్లి చేసుకోమన్నాడు? ఒక మనిషి లైఫ్ 100 ఏళ్ళు ఇలాగే ఉంటుందని రాసి పెట్టి ఉంటుందా? స్వప్న, ఎవరి జీవితాలు ఎవరో రాసిన పుస్తకాలు కాదు. ఈ లోకమంతా తిరిగినా తప్పు చేయని భర్తని, తప్పు పట్టని భార్యని చూపించవే. వివాహ బంధం అంటే ఏంటి?
వేసే 3 ముళ్ళ. దాంపత్యం అంటే ఏంటి? కలిసిన 2 మనుషులా? ఒకసారి కాసిని చూడవే. నీ కోసం పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే. భర్త స్థానంలో కొడుకుంటే ఆడది వదిలేస్తుందా? 2 తల్లైన దారిలో పెడుతుంది. ఒక ఆడది తల్లిగా చేసే పని భార్యగా ఎందుకు చేయలేదు? ఈ మనిషిని క్షమించు. నువ్వు వెంటనే క్షమించలేకపోతే కాస్త టైం తీసుకోవే. కాస్త దూరంగా పెట్టు. వాడిని గమనించు. మార్పు వచ్చిందని నీకు కనిపిస్తే అప్పుడు నీ జీవితంలోకి మళ్ళీ ఆహ్వానించు. ఆ? సరేనా? మనం వదులుకుంటే పోయే బంధాల గురించి మనం ఆలోచించకపోయినా పర్వాలేదు. మనల్ని వదులుకోలేని బంధాల గురించి మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచించాలి. నేను అలా ఆలోచించాను కాబట్టి నా జీవితంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను నేను సరిదిద్దుకున్నాను. ఇప్పుడు నీకు సరిదిద్దుకునే టైం వచ్చింది. మీరిద్దరూ కలిసిపోండి. మేమంతా కోరుకునేది ఇదే. సారీ పెద్దమ్మ. నేను కాసుతో కలిసి ఉండలేను. నన్ను ఏం చేయమంటావు చెప్పు స్వప్న. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. లేదు స్వప్న, నాకు నువ్వు కావాలి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. తప్పు చేయడం నీకు అలవాటు కాదు, వ్యసనం. దాన్ని నువ్వు మారలేవు. ఈ జన్మలో నువ్వు మారవు. అరే నేను మారానని నీకు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఏం చేస్తావు నువ్వు నన్ను క్షమిస్తావు? పోనీ నీ కాళ్ళు పట్టుకోమంటావా? వద్దు. ఇది నీ క్యారెక్టర్. స్వప్న, నీ ముందు తలుంచాడు కదా అని తల పొగరుగా మాట్లాడుకో. పెద్దమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మీద నాకు గౌరవం ఉంది. అన్నయ్య మీద నీకు ఎలాంటి హక్కు ఉందో నా మీద కూడా నీకు అదే హక్కు ఉంది. కానీ ఈ మనిషి నేను ఎప్పటికీ క్షమించలేను పెద్దమ్మా. అందరినీ ఒకేసారి తలదించుకునేలా చేశాడు. తప్పును సరిదిద్దుకుంటాడు స్వప్న. కన్న తండ్రి గురించి పట్టించుకోలేని ఈ మనిషి కట్టుకున్న భార్య గురించి పట్టించుకుంటాడా? ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చాతకానితనం. అలాంటిది నేను 3 సార్లు మోసపోయాను. మరోసారి నేను మోసపోలేను. ఈ మనిషికి సిగ్గుంటే మళ్ళీ నా కోసం వచ్చేవాడే కాదు. స్వప్న, విశ్వాసం ఉంటుంది, ఇది మనిషికి ఉండదు పెద్దమ్మా. కాశీతో విడాకులు కావాలి. ఏం చేస్తారో చేయండి. స్వప్న. ఇదేనా ఆఖరి నిర్ణయం? ముందు పో బయటికి. నాన్న, మరోసారి ఈ మనిషిని మన ఇంటికి రానివ్వకు. సారీ పెద్దమ్మా, నేను ఎవరి కోసమో నా నిర్ణయాన్ని మార్చుకోలేను. ఈ స్వప్న, మార్కులు తెచ్చుకోవడానికి, ఉద్యోగాలు సంపాదించడానికే తప్ప జీవితాల్ని చక్కదిద్దుకోవడానికి పనికి రావట్లేదు. అబ్బా, నేను వెళ్తాను కావేరి. మీరేం మాట్లాడరేంటండి? నా స్థానంలో నువ్వు ఉంటే అర్థమైంది. నేను ఎందుకు మౌనంగా మిగిలిపోయాను. అయినా నేను మాట్లాడాల్సింది స్వప్నతో కాదు. నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో ఏంటో. రాణి, వచ్చేసావా? రాకుండా ఎక్కడైనా పోతాను అనుకున్నావా? ముందు బ్లడ్ ఇచ్చవలేదో చెప్పవే. నేను హాస్పిటల్కి వెళ్ళానని నీకెలా తెలుసు? నీ చేతికున్న బ్యాండేజ్ చూసి అడిగానే, కవర్ చేయకు రాణి. తాత మా డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని నీకు ముందు తెలుసు కదా? తెలుసా అంటే తెలుసు, మరి నాతో చెప్పాలి కదా. ఒక పక్క మీ తాతని, మరో పక్క మీ నాన్నని పెట్టుకుని ఎలా చెప్పమంటావు? మెసేజ్ చేయొచ్చు కదా. ఈ ఆలోచన నాకు రాలేదే. బొట్లు పెట్టుకుని పూజ చేయడం తప్ప నీకు ఏ ఆలోచన రాదు కానీ. దారిలో చెప్తానని మీ తాతయ్య అన్నారు కదే. హాస్పిటల్ దగ్గర దిగిన తర్వాత చెప్పారు. ఫోన్ వచ్చిందని గోడ దూకి పక్క నుంచి పారిపోవాల్సిందే. మాట్లాడే ముందు కొంచెమైనా ఆలోచించు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా? వేరే దారి లెక్కించా. నువ్వన్నీ వేరే దారి వేగం చేస్తున్నట్టున్నావు. నువ్వేమీ నన్ను అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. చేసే పనులు అలా ఉన్నాయి. మరి నీ కొడుకు విషయంలో అంత అనుమానంగా ఉంటే పోయి వెతుక్కో. నేను ఇప్పుడు దాసు గురించి మాట్లాడలేదే. నేను అడగకుండానే నువ్వెందుకు మాట్లాడుతున్నావు?
నువ్వు మాటలతో కాదు గ్రాని, చూపుతో అడుగుతున్నావు. అయితే దాసు ఎక్కడున్నాడో చెప్పు. దాసు నీకు కొడుకైతే నాకు తండ్రి. అన్న ఈ టమాటా సెంటిమెంట్లు నా దగ్గర వర్కౌట్ అవ్వవమ్మా. దాసు గురించి నీకు ఏమీ తెలీదా? ప్లీజ్ గ్రాని, నాకు ఇదే లాస్ట్ ఛాన్స్. మా డాడీకి నా మీద డౌట్ వచ్చింది కాబట్టి నన్ను సీక్రెట్ గా తీసుకెళ్లి బ్లడ్ ఇప్పించాను. చూస్తాను మళ్ళీ మ్యాచ్ కాలేదుంటారు. అప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పాలి? ముందులాగే ఏదో ఒకటి చెప్తే నమ్ముతారా? మరి ఎందుకు వచ్చావు? మరి ఏం చెప్పాను? మళ్ళీ అడుగుతున్నాను, దాసు గురించి నీకు తెలుసా లేదా? చెప్పే గ్రాని, నువ్వు ఇలాగే నన్ను మాటలతో చంపే. నా మొహం చూస్తుంటే అయ్యో పాపం, ఇది తల్లి లేని పిల్లని అనిపించట్లేదా? ఏం చేస్తున్నావు కానీ? ఈ కన్యలు ఒరిజినల్ కాదని టెస్ట్ చేస్తున్నానే. గ్రాని, మరి ఇంత రాతి మనిషిలా తయారయ్యావేంటి? నీ కంటికి కన్నీళ్ళు ఎలా కనిపించట్లేదా? ఏమో, నేను చూడకుండా నీ కళ్ళలో గ్లిసరిన్ పోస్తున్నావేమో, ఎవరికి తెలుసు? గ్రాని, అర్థమైంది గ్రాని, నీ ఇంట్లో నాకు నువ్వు మాత్రమే ఉన్నావు అనుకునేదాన్ని. నువ్వు కూడా మారిపోయావు. బాబు పార్టీలో కలిసిపోయా. నేను ఎవ్వరి పార్టీలోనూ ఎప్పటికీ కలవని. నాకు నా కొడుకు దాస్ అంటే ప్రాణం. చిన్నప్పుడు వాడిని ఒకసారి కోపంతో కొట్టానని నా చేతికి నేనే బాధ పెట్టుకున్నాను. నా చెయ్యి నాది కాబట్టి బాధ పెట్టుకున్నాను. అదే వేరే ఎవరిదైనా అయ్యుంటే అక్కడే నరికేసేదాన్ని. అలాంటి నా కొడుకు కనిపించకుండా పోయాడు అంటే వాడు ఎంత విలవిల్లాడిపోతుందో చెప్పు. నీకైతే తెలియదు కదా? తెలీదు. నీ మీదొట్టు. నీ మీదొద్దులే, నా మీదొట్టు. ఒట్టు ఎవరి మీద వేసినా నా కొడుకు నా కంటికి కనిపించేంత వరకు నేను ఎవ్వరిని నమ్మను. నేను ఎన్ని వేషాలేసినా ఈ గ్రాని నమ్మేలా లేదు. మీ నాన్న తాతయ్యని డాడీ ఆఫీస్కి వెళ్ళాడు. తాత ఏదో పనుందని నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నాకు తెలియకుండా వాళ్ళేదో ప్లాన్ వేస్తున్నారు. దొరికిపోతే ఇద్దరం దొరికిపోతాం. కానీ బాగా ఎత్తులో కూర్చుని కిందికి చూడటం అంటే నాకు భలే ఇష్టంగా ఉండేది. అందుకే అప్పుడప్పుడు రంగుల రాట్నం ఎక్కేదాన్ని. ఈ ఆస్తి అనుభవించడం కూడా నాకు అలాగే ఉండేది. నేను తిరిగేస్తున్నానే, ఇప్పుడు దిగిపోవడం నాకేమీ బాధ కాదు. నువ్వు ఇంకా రంగులు రాట్నమే ఎక్కలేదు. ఎక్కడం కాదు, ఎక్కే అవకాశం పోగొట్టుకోవడానికి మించిన దురదృష్టం మరే ఉండదు కదా. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించు. నేను గ్రానితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. దాసు విషయం అస్సలు తెలియనివ్వకూడదు. తెలిస్తే గ్రాని నన్ను తీసుకొచ్చినప్పటి నుంచి ఆకలితో మీద ఒకరి మొదలు చుట్టాల పిల్లలు, తెలిసి వాళ్ళ పిల్లలు చదువు ప్లేస్ లో జాబ్ వస్తుంది, ఫ్రెండ్స్ ప్లేస్ లోకి భార్య వస్తుంది. తల్లికి కూడా అల్లరిగానే ఉంటుంది. చిన్న పిల్లలు అనిపిస్తుంది. కూడా కొన్ని క్షణాలు ఆగిపోతుంది. ఆయన చూస్తే ఆవిడ కంట్లో తన ప్రతిభ కనపడుతుంది. నా ప్రతిభ తెలియకుంటే నా భూమి మీదకి రాకపోతే అద్భుతమైన భవిష్యత్తుని నిర్మించాలనుకుంటాను. నాకు గిటార్ ప్లే చేయడం అంటే చాలా ఇష్టం దీపా. నేర్చుకోలేకపోయాను. కానీ మన ఇంతని మంచి గిటారిస్ట్ చేయాలనిపించింది. ఇలా ఒకటి ఏమి కాదు, ఎవరి దేశం దగ్గర నుంచి హీరోస్ వరకు మాటలో చెప్పలేను. కదా
నేను చెప్పిన మాటలు విన్న తర్వాత కథలు ఆగిపోయింది దీప. ఇలా మారిపోయింది. ఇంటికి వదులుకోను. ఎలా దీప? వదులుకోవడానికి అదొక వస్తువు. మా నాన్న ప్రాణం. వెళ్దాం పద. నీకే బాధ అనిపించట్లేదా? నాకు పని చేయట్లేదు బాబా. డాక్టర్ ఏం చెప్పింది నీకు అర్థమైందా? నాకేం తెలియట్లేదు. ఇంటికి వెళ్దాం బాబా. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమి జరిగినట్టు ఉంది కదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.